హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో చల్ల పునుగులు చూసేద్దామా? మైదా లేకుండా పిల్లలకి హెల్తీగా, హ్యాపీగా ఇంట్లోనే చేసుకొని పెట్టుకోవచ్చండి. బయట చేసే వాటిలో ఎక్కువగా మైదా వేస్తారు కదా! మైదా పిల్లల హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. ముందుగా దోసపిండిని తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అలాగే కొంచెం పెరుగు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. పిండిని ఎంత బాగా బీట్ చేస్తే పునుగులు అంత క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. వాటి స్ట్రక్చర్ కూడా బాగా వస్తుంది. ఉప్పు వేయటం వల్ల పుల్లదనము కమ్మగా ఉంటాయండి. తినేటప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఇది కలిపిన తర్వాత ఒక గంట పాటైనా పక్కన పెట్టాలండి. ఇలా కలపటం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, అంటే నేనైతే చిన్న బండిలోనే చేస్తానండి. మళ్ళీ ఈ ఆయిల్ రీయూజ్ చేస్తాం కదా, మళ్ళీ రీయూజ్ చేసిన ఆయిల్ పిల్లల హెల్త్ అంత మంచిది కాదని నేను చిన్న బండిలో కొంచెం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేస్తాను. డీప్ మళ్ళీ బీట్ చేసుకొని పిండిని ఒకసారి బాగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని, మన వీడియోలో ఆల్రెడీ టమాటో చట్నీ రెసిపీ అయితే ఉందండి, ఒకసారి చూడండి. ట్రై చేస్తే టేస్ట్ అయితే బయట బండి మీద కంటే కూడా మన ఇంట్లో హెల్తీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.